మన ఊరి బిడ్డ చేరింది అమెరికా గడ్డ, ఆవిడికి పుట్టాడు బంగారు బిడ్డ. మనకు కూరలో లేదు ఆలుగడ్డ, కొరకడానికి లేదు ఉల్లిగడ్డ, అందుకే మనకి ఇవ్వడానికి వచ్చాడు కూడు గుడ్డ. నిశ్శబ్దం నిశ్శబ్దం. మన రజోదేవి కొడుకు 25 సంవత్సరాల తర్వాత మన ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకు మించిన ఆనందం ఏంటంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టడం. అందుకే ఈ ఫ్లవరింగ్, విజిలింగ్, బ్యాండింగ్, హనిటింగ్. ఆ బీర్ పేరు ఏమిటి చెప్పండి? అమ్మా హ్యాపీ బేటీ. మన ఊరి తరపున మీ బావనుకుని అడగాలనుకుంటున్నామమ్మా మేమంతా. అడగండి కాకా. ఇక్కడ ప్రసూతి ఆసుపత్రి లేక మాడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారమ్మా. హాస్పిటల్ అదే ఫర్ బేబీ కమ్అట్. ఓకే కాకా, కట్టించేసి ఇచ్చేస్తాడు అంతేగా. అంతేకాదమ్మా, ఇక్కడ స్కూల్ లేకపోవడంతో మన పిల్లలు బీదే దాకా నడుచుకుంటూ వెళ్తున్నారమ్మా చదువుకోవడానికి. బావా మన ఊరుకో స్కూల్ కావాలంట. ఓకే కదా? ఓకే 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 కాకా ఓకే. ఇంకొకటమ్మా. ఇంకెన్ని కాకా దోచేస్తానమ్మా బావని. అది కాదమ్మా, ఇక్కడ మన ఆడోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. మరుగుదొడ్లో ఓకే, ఇంకా చాలు. మా బావ అమెరికా వెళ్లే లోపు ఇవన్నీ కట్టించి ఇచ్చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మన ఊరు పంతులు గారు మాట్లాడతారు. గౌతమ్ బాబు, మీ అంతట మీరు అనుకొని ఇక్కడికి రాలేదు. ఈ ఊరి జాతకం మిమ్మల్ని చుట్టూ పట్టుకొని బర్ర 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 లాక్కొని వచ్చింది. అంతా భోలేనాథ్ లీలా. హర హర మహాదేవ్. హర మహాదేవ్. What is this, Happy? సెంటిమెంట్ బావా, సెంటిమెంట్. జాతకం, ప్లానెట్స్ మూవింగ్, ప్రాబ్లమ్స్ రిమూవింగ్. విలేజ్ సెంటిమెంట్ వెరీ స్ట్రాంగ్. మనుషులు చెప్తే నో బిలీవింగ్. సెంటిమెంట్ ఫుల్ బిలీవింగ్. సెంటిమెంటా? యా, మా అమ్మ జాతకం ప్రకారం ఆ ప్యారిస్ ఆవిడ పేరు మీద ఉండకూడదు. ఆ ప్యారిస్ అర్జెంట్ అమ్మేయాలి సార్ మనం. అంటే ఇవన్నీ అమెరికాలో కూడా నమ్ముతారా? Dude, she's from India, remember? ఎవరో పెద్ద స్వామీజీ కలిసారంట. ఆ ప్యాలెస్ అమ్మితే కన్నా బియర్ ఫ్యాక్టరీ పనులు ఏవి స్టార్ట్ కావన్నారంట. That's why I'm facing problems with RBI, foreign exchange. Yeah, అమ్మేయాలి. అమ్మేద్దాం. పార్టీ కూడా రెడీగా ఉంది కదా, కాకపోతే నువ్వు ఒక పని చేయాలి. Definitely, anything. ఇదిగో వీటి మీద ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. నో అబ్జెక్షన్ లెటర్. No objection? But why? అసలే మీ మామ రెబల్ స్టార్. నువ్వు రిజిస్ట్రేషన్ చేసినా ఆయన లిటిగేషన్ పెడితే 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఉంటున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, కల్లాపులు చల్లుతున్నాం అని ఫిట్టింగ్లు పెడితే ఉదయ్ సింగ్ రాజ్పుత్ లిటిగేషన్ ప్రాపర్టీని టచ్ చేయడు. మరి వాళ్ళంతా ఇంట్లో హౌ? Oh my God. నువ్వే ఆలోచించుకో. కరెక్ట్ స్కెచ్ చేస్తే ఆ తర్వాత అదే ప్యాలెస్ లో మనందరం కలిసి స్కాచ్ చేయొచ్చు. I'll see. కరుణ బాబు, కూర్చో 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 కూర్చో. 5 స్టార్ నాష్టా తెప్పించాను నీకోసం. చక్కగా తిను. ఏమేం తెచ్చావురా? స్క్రాంబుల్డ్ ఎగ్, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్. సార్ నేను మీతో కొంచెం ఫస్ట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్. కాదు సార్, నేను చెప్పేది. తినకపోతే గ్యాస్ వస్తుంది. అంత పెద్ద ఏనుగుకి వచ్చింది నువ్వెంత? ఈట్ ఫాస్ట్. ఈట్ 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 ఈట్. 2 minutes. అప్పులోలని సెటిల్ చేసి మనం మాట్లాడుకుందాం. పప్పు పాండే, చెప్పు నీకెంత ఇవ్వాలి? 7 లక్షలు బాయ్ సాబ్. 10 లక్షలు ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? 10 లక్షలు ఎందుకు బాయ్ సాబ్? ఒకసారి నువ్వు నోరు జారావు, దూబేజీని తిట్టావు. తిడతా 4 పీకలు కానీ 3 పెంచుతారంటే పైసా. పెంచింది పీకడానికే రా. ఓహో, సర్జీ దూబేజీ మై ఫాదర్. బీహార్ లో ఫస్ట్ గ్యాంగ్ పెట్టింది దూబేజీ. అచ్చా. బీహార్ లో ఫస్ట్ కిడ్నాప్ చేసింది దూబేజీ. క్యా పాండే, ఓకేనా? సరే సార్ 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 వద్దు సార్, లీవ్ సార్. ఫస్ట్ బేటా ठीक है. పాండే రాసుకో. మామాజీ. 10 లాఖ్ పప్పు. పప్పు పాండే. నీదెంతరా? రా అంటావురా, ఎమ్మెల్యే కొడుకునే. నువ్వు మమ్మల్ని 100 అన్నావు, మేము ఫీల్ అయ్యామా? మోతీ చూ.
బాజే ఆల్రెడీ వేస్తాను మామజీ. బాజే రాసుకో. చలో రేపు వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి. సరే ఇవాళ టార్చర్ పెట్టి రేపు రమ్మంటావా? కాఫీ డే. చూడు బాబు, డబ్బు విలువ తెలిసిన వాడిని, మంచి మర్యాద ఉన్నవాడిని ఇవన్నీ దూబేజీ నేర్పించాడు. ఎక్కువ టైం వేస్ట్ చేయకు, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. ఒక 5 కోట్లు తెప్పించు, 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కాదు. చెప్పాల్సిన అవసరం లేదు. 5 crore ట్రాన్స్ఫర్, ఓన్లీ 5 crore. ట్రాన్స్ఫర్ చేయాలంటే అకౌంట్లో డబ్బులు ఉండాలి సార్. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. లేవా? రూపాయి కూడా లేదా? నో సింగిల్ రూపీ? డాలర్స్ ఉన్నాయి కదా. డాలర్స్ ఓకే. సార్ 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 డాలర్స్ కూడా లేవు సార్. సరే, నీకు 5 కోట్లంటే కష్టంగా ఉన్నట్టుంది. పోనీ 3 ఇవ్వు. నా మూడ్ పాడయ్యే లోపు 3 తెప్పించు. సార్ అదే డబ్బులు లేవు సార్. ఐ డోంట్ హావ్ ఎనీ మనీ విత్ మీ. ఐ యామ్ బ్రోక్. क्या बोला रे? చిల్లి కావలేదంట, బికారంట. yes sir. బర్బాద్ हो गया मैं. ఓకే ఫైనల్. రే మన అప్పెంత ఉందో చెప్పరా. అంటే వాళ్ళు కొట్టక ముందో కొట్టిన తర్వాత బై సాబ్ ఎంత? మొత్తం 50 లక్షలు మామజీ. 1 ఫైనల్. సార్ సార్ ఒక్క రూపాయి కూడా లేదు సార్. 5 లక్షలు అప్పు చేసి మరి నిన్ను వేరే గేర్తో కిడ్నాప్ చేయించా. చీరేస్తా. బై సాబ్ ఫోన్. మా ఒక్కసారి ఫోన్ ఎత్తనివ్వండి సార్, నిజం మీకే తెలిసిపోద్ది. ఎత్తు. స్పీకర్ ఆన్ చేయి. హలో మా. పెళ్లి కూడా అయిపోయింది కదా, ప్యాలెస్ అమ్మేవా లేదా? ఇంకా 1 వీకే టైం ఉందిరా. టైంకి డబ్బు కట్టకపోతే మీ డాడ్ 20 years ప్రిజన్ లో కూర్చోవాలి. పేమెంట్ కట్టలేదని కార్ కూడా తీసుకెళ్లిపోయారు. సర్లే, టైంకి తింటున్నావా? ఇప్పుడే తిన్నానమ్మా. నా డబ్బుతో తొప్పి తిన్నాడమ్మా. హలో హలో, ఏం చేద్దాం? చంపేద్దాం. చంపడం ఏంటి సార్? నిన్ను చంపి బీహార్లో భయం పుట్టిస్తా. ఎవరు చంపుతారు వీడిని? ఒక్కసారి కూడా గన్ను వీడికి ఎక్స్పీరియన్స్ లేదు పైసా. చంపితే అదే వస్తుంది. వెళ్ళి పోనీ చేయి. కూర్చో, సరే కూర్చో. చివరిసారి కలిసి చెప్పుకుంటావా? సార్ ప్లీజ్ వదిలేండి సార్, ప్లీజ్ ఐ బెగ్ యు, వదిలేండి. ఐ డోంట్ డై, ఐ డోంట్ డై, ఐ డోంట్ డై. అది కాకుండా ఇంకెవరు చెప్పుకుంటావా? నన్ను చంపితే మీకేం వస్తుంది సార్? ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్సా? సార్ ప్లీజ్ సార్, నేను వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ వదిలేండి. నిన్ను వదిలేస్తే నాకేమొస్తుందిరా? నేను అమెరికా వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎలాగో అమెరికా తీసుకెళ్ళిపోతాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. గన్ కాల్లో పేల్చేసి నన్ను చంపేసి లోలో పడేసారని చెప్పండి, నేను ఇంటి చుట్టూ పారిపోతాను. అమెరికా ట్రైన్ ఉందా? లేదు. మరి బస్సు? లేదు సార్. నేను మిమ్మల్ని ఫ్లైట్ లో తీసుకెళ్తాను సార్, బిజినెస్ క్లాస్. నాకు విమానం అంటే భయం రా. అయినా అమెరికా వెళ్ళడం కన్నా నిన్ను చంపడం అంటే నాకు కిక్ ఉందిరా. నో ప్లీజ్, డోంట్ షూట్ మీ ప్లీజ్. ఇప్పుడు బీహార్ లో భయం పుడుతుంది. అది మన టిల్లు కొట్టు పైసా. ఏం చేశారు? ఊరుకోండి, చెప్పాను కదా బాయ్ సాబ్, శని వీటితో సింగల్ డాన్స్ చేస్తుందని, అందుకే రివర్స్ కొట్టింది. నొప్పిగా ఉందా? నేనే కాల్చి పడుస్తా వీడిని. ప్లీజ్ చచ్చిపో, ఒక్కటే మిగిలింది. సర్వమంగళ మాంగళ్య శివే. యు లుక్ లైక్ జెంటిల్మెన్ సార్, ప్లీజ్ ప్లీజ్. జెంటిల్మెన్ అంటే పెద్ద మనిషి, మంచి మనిషి. మంచి మనిషి మంచి కాదు. నేను మంచోడిని కాదు, చాలా చెడ్డోడిని. మంచోడని మా నాన్న దుబేజీని అందరు పైకి పంపించేశారు. నాకే మిగిలింది డండా. సలీం మాకు చైల్డ్ సప్లై చేసేవాడు, ఇప్పుడు సలీం భాయ్ గ్యాంగ్స్టర్. మాకే మిగిలింది డండా. మున్ని మున్ని ఐటమ్ గర్ల్ కోట్లు సంపాదించింది, మాకే మిగిలింది డండా. మంచివాడు డండా.
నేను చెడ్డోడిని. మీకు కావాల్సిన డబ్బులు నేను ఇచ్చేస్తాను, నన్ను చంపకండి సార్. ఏంటి మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చంపకండి. అడిగిన డబ్బులు అంటే అప్పులను కొట్టక ముందు ఫిగరా, కొట్టిన తర్వాత ఫిగరా? ముందు వీడిని చంపేండ్రా. కన్ఫ్యూజన్ ఎందుకని అడిగాను బై సాబ్. ఏం మాట్లాడు? ₹1,00,00,000 ఇస్తాను సార్. ₹1,00,00,000? ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000 ఇస్తావా? ఈ రోజు నుంచి బాయ్సాబ్ కరోడ్పతి, కోటీశ్వరుడు. మన ఊరి బిడ్డ. రామ్ లఖన్, నమస్తే బాయ్ సాబ్. Sit down. బిహారీ భరిస్తా. బాయ్ సాబ్, కరోనా బాబుని కిడ్నాప్ చేసి బీహార్ లోనే నంబర్ 1 గ్యాంగ్ అనిపించుకున్నారు మీరు. అంజే, వాడికి మ్యాగీ తినిపించు. నంబర్ 1. 6 టీలే అమ్మా. మళ్ళీ ఇదో బొక్క. రామ్ లఖన్, ఈ రోజు నుంచి భాయ్ సాబే అందరికి అప్పులు ఇస్తాడు. ఏం సార్? ఎస్ సార్. సార్, అకౌంట్ నంబర్ ప్లీజ్ ఫర్ ట్రాన్స్ఫర్. అకౌంట్ ఉంది కానీ అందులో డబ్బులు లేవు సార్. లేవా? ఓ క్యాష్. పర్లేదు క్యాష్ ఇచ్చే. క్యాష్ అయినా క్యాష్ ఉంటే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను సార్? అకౌంట్ లో లేదు, క్యాష్ లేదు, దండా ఎలా ఇస్తావు మరి? డబ్బులు లేవు కానీ డబ్బులు వచ్చే ఐడియా ఉంది సార్. ఐడియా? యా. అంటే మళ్ళీ అప్పేగా. రే ముసుకో. చీ నా జీవితం. నేను చెప్పే ఐడియా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి సార్. అచ్చా, రా కమింగ్. ఇట్రా కూర్చో. చెప్పు. నన్ను ఏదైనా గ్యాంగ్కి బేరం పెట్టి అమ్మేయండి సార్. ఓరా, సెకండ్ హ్యాండ్ చైనా పోయినాడు కొంటారు కానీ నిన్నాడు కొంటారా? ఎవడు కొంటాడో? కొంటారు సార్, 100% కొంటారు. 100 కోట్లు పెట్టి నేను బీర్ ఫ్యాక్టరీ పెడతానని బీహార్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 100 కోట్లు నేను అనుకుంటా సార్. అందరు నా దగ్గర 2 కోట్లు అడగండి, ఎవడైనా కళ్ళు మూసుకుని నన్ను కొనేసుకుంటాడు. అందులోంచి ₹1,00,00,000 మీరు తీసుకోండి, ఇంకో ₹1,00,00,000 మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నీ దగ్గర డబ్బులు లేవని ఇవాళ కాకపోతే రేపేం తెలిసింది వాళ్ళకి. అప్పుడే తప్పించుకుంటావు. అదేదో నేను చూసుకుంటాను, మీకేం సంబంధం? మీకు కావాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా. రండ్రా. 2 minutes. ఓకే. నువ్వేంట్రా మధ్యలో? క్యాష్ అప్పో తేలిపోద్దని. తగలడు. చెప్పండి రా, ఏమంటారు? వాడిని చంపితే బుల్లెట్ కూడా బొక్కే. ప్లాన్ కానీ కరెక్ట్ గా వర్కౌట్ అయితే ₹1,00,00,000 వస్తాయి. అవును, డబ్బులు రాకపోతే అప్పుడు చంపేద్దాం. అంతవరకు ఒక్క బుల్లెట్ ఉంది, దాచిపెట్టు. పదండి. నీ ఐడియా చాలా బాగుంది. మా టీం వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని తెలిసి 2 కోట్లకి ఎందుకు అమ్ముతున్నావని వాళ్ళకి డౌట్ రాదా? అందుకే నన్ను మీరు అమ్మరు సార్, వాళ్ళే వచ్చి నన్ను కొనుక్కుంటారు. వీడేమైనా సూపర్ మార్కెట్ లో దొరికే సింతాల్ సోపా వాళ్ళే వచ్చి కొనుక్కోడానికి? నేను చెప్పిందంతా జరగాలంటే ఒక్కడు కావాలి సార్. వాడికి ప్రతి గ్యాంగ్తో కనెక్షన్స్ ఉండాలి, అందరితో పరిచయం ఉండాలి. యూ షుడ్ హావ్ ఎ నెట్వర్క్, యు నో, విత్ అండర్ వరల్డ్స్. అన్ని గ్యాంగ్లతో పరిచయం ఉన్నవాడు కావాలా? యా. ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఒక నీచ్ కమీనే కుత్తేగాడు బీహార్ లో ఉన్నాడు. మేం కిడ్నాపులు చేసి సంపాదిస్తుంటే వాడు మమ్మల్ని పిండి సంపాదిస్తాడు. మోతీహారికి సబ్ ఇన్స్పెక్టర్, పర్సంటేజ్ పరమేష్. సార్ నమస్తే సార్, నా పేరు గుంటే సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. ఒక్క సెల్ఫీ సార్. నవ్వండి సార్. ఫ్యాన్ అన్నావు మరి యూనిఫామ్ లో ఉన్నావేంటి? సార్ 10 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ పోస్టింగ్ మీ స్టేషన్ లో వేయించుకున్నాను సార్. పేరు కూడా మీలా డిజైన్ చేశా. మీరు పర్సంటేజ్ పరమేష్ అయితే నీ కమిషన్ కుంటే మీ ఫాలో అని సార్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం సార్. ఏ కాలంలోనైనా ఈ పరమేష్ తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. సూపర్ సార్. ఈ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఫాలో. అలాగే సార్.